హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? కలుసుకొని చాలా రోజులైంది. అసమర్థుని జీవయాత్ర సమర్థవంతంగా ముగిసి 20 రోజుల పైనైంది. ఈరోజు ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. నేను చేసిన చిరు సాహసం. 11 సంవత్సరాల క్రితం నేను మా పేరెంట్స్తో కలిసి ఈ ఇంటి మా అమ్మాయి సరయు ఇంటి గృహప్రవేశానికి వచ్చినప్పటి నుండి ఆ ప్రక్కన కనిపిస్తున్న సబ్ డివిజన్ నన్ను ఆకర్షిస్తూనే ఉండేది. సాహసికురాలైన మా అమ్మ అప్పుడే ఆ డివిజన్లో వాకింగ్ చేసేసి, ఆ సబ్ డివిజన్లో వాకింగ్ చేసేసి తిరిగేసి 4 సార్లకు పైగా వస్తూ ఉండేవాళ్ళు. కానీ అప్పుడు 5 నెలలు ఇక్కడ ఉన్నప్పటికీ నేను సాహసించలేకపోయాను. ఇదిగో ఈరోజు ఇక్కడికి వచ్చిన 3 నెలల తర్వాత ఎన్నాళ్ల నుండో ఆ పిలుస్తున్న ప్రదేశానికి, హాంటింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాను. ఒక్క ఫోటో తీసుకున్నాను. ఈలోగా వేగంగా నడుస్తూ వస్తున్న ఒక భారతీయ మహిళ కనిపించారు. అది తమిళులు నివాసం ఉండే సబ్ డివిజన్ గృహ సముదాయం అని నేను విని ఉన్నాను. కాబట్టి ఆవిడను అలాగే అనుకొని ఇంగ్లీష్లో మీతో నేను కలిసి నడవచ్చా అని ఇంగ్లీష్లో అడిగాను ఆవిడ్ని. ఆవిడ తెలుగు అనేసరికి ఇంకే ఉంది, ఆవిడతో కలిసి ఓ 5-10 నిమిషాలు తిరిగాక నేను తిరిగి వెనక్కి మా ప్రదేశానికి బయలుదేరాను. చాలా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతోనే. ఉదయం 7:30-8 గంటల మధ్య సమయం. 6 గంటలకే బాగా తెల్లవారిపోయింది. ఎండ బాగా వచ్చింది. నా చేతుల్లో, మెడలో, చెవుల్లో బంగారం ఉంది. కానీ ఇక్కడ ఎవ్వరూ భయపడినట్లు కనబడరు, మన దేశంలో లాగా. సో వచ్చేసాను ధైర్యంగానే. అక్కడ నేను తీసుకున్న ఫొటోస్ని, ఆ సబ్ డివిజన్ పేరు అదంతా నేను ఫోటో తీసుకున్నాను. అదంతా కూడా మీకు పెడతాను. తర్వాత అది దాటేసి రోడ్డుపైకి వచ్చేసాను. రోడ్డుకు ప్రక్కన ఎత్తైన వృక్షాలు పరిచితంగానే కనిపిస్తున్నాయి. కాస్త దూరం నడిచాక అలవాటు ప్రకారం కాస్తంత, చాలా కొద్దిగా ఆందోళన మొదలైంది. ఇంకో విషయం ఏమిటంటే 8 కల్లా ఈయనకి టంచనగా కాఫీ ఇవ్వాలి. నిర్లక్ష్యాన్ని సహించరు. ఆ వాకింగ్ ట్రాక్ గుండా నడుస్తూ ఉన్నాను. అక్కడ వంతెనలాగా కనిపించింది. ఆ వంతెన దాటాను. నిర్మానుష్యంగా ఉంది. ఇళ్ళ పెరళ్ళ వెంబడి నడుస్తూ ఉన్నా. రోజు కారులో వచ్చేటప్పుడు చూసిన పరిసరాలే కనిపిస్తున్నాయి. కానీ నాకు గమనిక తక్కువై ఉండాలి. 8:07 బయలుదేరి సరిగ్గా గంట. భయమైతే కాదు, కానీ 4 సార్లు ఇండియా నుండి అమెరికాకి, మళ్ళీ అమెరికా నుండి ఇండియాకి ఒంటరిగా ప్రయాణించిన దాన్ని భయమని చెప్పలేను, కానీ ఏదో ఆందోళన. దేవుణ్ణి స్మరించుకున్నా. కుడి ప్రక్కకు చూసా. ఆ క్షణంలోనే పొడవైన చెట్ల మధ్యగా మా సబ్ డివిజన్ కనిపించింది. దేవుడికి కృతజ్ఞతగా మనసులోనే నమస్కరించుకుని, ఆ సంఘటన గుర్తుగా ఆ ప్రాంతాన్ని, చెట్లని ఫోటో తీసుకుని, అలాగే పనిలో పనిగా మన సబ్ డివిజన్ పేరును కూడా ఫోటో తీసుకుని, గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలికి వచ్చేసరికి సరయు ఫ్రెండ్ ప్రియాంక ఇంటి వద్దకు వచ్చేసరికి అన్నీ పీచ్ కలర్ రోజా పూలతో నిండిన పెద్ద పెద్ద, చాలా పెద్ద మడి అక్కడ గుర్తుకొచ్చింది. దాన్ని అంతకుముందు ఫోటో తీసుకుందామని అశ్రద్ధ చేశాను.
ఫుల్ బ్లూమ్లో ఉన్నప్పుడు తీయలేకపోయాను. 15 రోజుల క్రితం తీసుకోలేకపోయాను. ఈరోజు వెళితే అన్నీ వాడిపోయి ఉన్నాయి, ఏవో చాలా కొద్దిగా తప్ప. ఒక టిప్ చెప్తానండి. పూలన్నీ పూసేశాక ఆ ట్విగ్ని కట్ చేసి వేసేస్తే అక్కడ నుండి మరి 2-3 రెమ్మలు రావటమే కాకుండా మళ్ళీ పుష్పాలు రావటం మొదలవుతుంది. వాళ్ళు ఎందుకో మరి ఇంకా కట్ చేయలే. ఇంటికొచ్చేసి బెల్లంతో కాఫీ ఆయనకిచ్చి నేను రిలాక్స్డ్గా డెక్లో కూర్చుని తాగేసి, బెల్లం కాఫీ ఎందుకు అనుకుంటున్నారా, చక్కెర పొడి చేసి సున్నుండలు చేసేసాను, మొత్తం అయిపిచ్చేసాను. మరి తేవాలి మరి. ఇదిగో ఇలా వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఫొటోస్ అన్నీ పోస్ట్లో షేర్ చేస్తాను, తప్పకుండా చూస్తారుగా. మరో 15 రోజుల్లో స్వదేశం వచ్చేస్తాను. కానీ స్వస్థలం నెల్లూరుకి చేరేసరికి మరికొన్ని రోజులు పట్టచ్చు. పుస్తకాల అన్వేషణ మళ్ళీ ప్రారంభించాలి. సరే, ఈరోజుకి ఇది చాలు. రేపు మరో ముఖ్య విషయం ఉంది, అది మాట్లాడతాను, అది చెప్తాను మీకు. మళ్ళీ కలుద్దాం.